ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వేళ అప్పు ఇవ్వమని ఆర్బీఐని కోరారా? పైసా లేదు, అప్పు ఇవ్వలేం అంటూ ఆర్బీఐ జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి ఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. ఎస్ రావు గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వేళ ఆర్బీఐని అప్పు అడిగారని, కానీ ఆర్బీఐ మాత్రం పైసా లేదు, అప్పు ఇవ్వలేం అంటూ జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చింది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆ వార్తల్లో వాస్తవం ఉందంటారా? ఇప్పుడు కృష్ణ, ఏ రాష్ట్రమైనా కానివ్వండి, సంపద ప్రభుత్వమైనా కానీ సంపద సృష్టించే విధంగా పరిపాలన కొనసాగించాలి. ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది? గత 5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క సంపద పెంపొందింపే దిశగా వాళ్ళు పనిచేయలేదు. సంపద దేవుడిగా కానివ్వండి, ఉన్నటువంటి సంపదని, ప్రజా సంపదని దోచుకొని మొత్తం సర్వనాశనం చేయడం జరిగింది. ఆ రోజు అప్పు తెస్తేనే కానీ జీతభత్యాలు ఇచ్చే విధంగా లేదు. ఏ విధంగా అంటే అన్ని రంగాల్లో అన్ని సామాజిక వర్గాలకు కూడా ఆయన మోసం చేయడం జరిగింది. ఫెడరేషన్స్ని కార్పొరేషన్ చేసి ప్రతి కార్పొరేషన్కి ఇంత ఫండ్స్ వస్తాయని చెప్పేసి ఆ కార్పొరేషన్స్ల పైన కూడా లోన్ తీసుకొచ్చాడు. ఆ కార్పొరేషన్ సంబంధించి ఏ సామాజిక వర్గానికైతే ఆ కార్పొరేషన్ పెట్టాడో ఉద్దేశం అది పెట్టాలో ఆ సామాజిక వర్గానికి ఒక పైసా కూడా ఇవ్వకుండా అన్నీ నీ సొంత పార్టీ గురించి, నీ యొక్క పబ్లిసిటీ గురించి, నీ యొక్క పథకాల గురించి, ఈ సంక్షేమ పథకాల గురించి నువ్వు అన్నీ పనిచేసావు. అదే కాకుండా ఇంకో పన్నాగం ఏం పన్నాడంటే ఎక్కడెక్కడికి వెళ్ళి అప్పు తెచ్చుకోవాలో అన్ని విధాల అప్పులు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అప్పులు అనేది పుట్టని పరిస్థితి అక్కడ ఆంధ్రప్రదేశ్కి అయిపోయింది. అదే కాకుండా రీసెంట్గా ఒక పెద్ద దుర్మార్గాన్ని ఒడిగట్టాడు. ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మాత్రం ఈ విషయం జరుగుతుంది ఖచ్చితంగా ప్రజలు ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టిపోయే పరిస్థితి వస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చింది. అవును. దాంట్లో ఏంటంటే నేను వ్యక్తిగతంగా కొనుగోలు చేసినటువంటి భూమిని ఆ దస్తావేజులు నాకు జిరాక్స్ కాపీ ఇచ్చేసి ఆ దస్తావేజులు ప్రభుత్వం దగ్గర పెట్టుకోవడం ఇది ఒకటి చెప్పిన కథ. సర్టన్ పీరియడ్ వరకు ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటాడు. 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటాడు. అప్పుడు ఒక డాక్యుమెంట్స్ చేయాలంట. అంటే డాక్యుమెంట్స్ చేయకపోతే 5 సంవత్సరాలు వాడు ఓన్కి అమ్మొద్దా? వ్యక్తిగతంగా కొన్నటువంటి భూమిని, ప్రాపర్టీని నా వ్యక్తిగతము నేను ఎప్పుడైనా అమ్ముకుంటా, ఎవరికైనా దానం చేసుకుంటా, నా ఇష్టం కదా. నువ్వు ఓటరా పోయి మాట్లాడడానికి మధ్యలో నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నేను కొనుక్కుంటా, నాకు ఏదైనా ఇబ్బందులు ఉందా నేను అమ్ముకుంటా. అదే కదా, నాకు ఇబ్బందులు ఉన్నప్పుడు నేను అమ్ముకోవాలనుకున్నప్పుడు డాక్యుమెంట్స్ నా దగ్గర లేకపోతే నేను అమ్మలేని పరిస్థితి ఉంటుంది. అది డాక్యుమెంట్లు పెట్టుకోవడం వెనుక మర్మం ఏంటంటే ఇవన్నీ ప్రజల సంపదకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అన్నీ కూడా పెట్టుకొని ఆ డాక్యుమెంట్లు ఏ విధంగా సచివాలయాన్ని కూడా కుదవబెట్టాడు కదా. సచివాలయాన్ని కూడా మార్టిగేజ్ చేశాడు. ప్రజల ఆస్తులు కూడా రేపు మార్టిగేజ్ చేయడము, ప్రజల నెత్తికి సున్నం పెట్టి గమ్మున ఎత్తేస్తాడు ఇడికెళ్ళి. ఆ యొక్క దుర్మార్గానికి ప్లాన్ చేసాం జగన్మోహన్ రెడ్డి. ఆర్బీఐ కానీ ఇంకా ఏ బ్యాంకులు కానివ్వండి ఒక రూపాయి కూడా ఇయ్యని పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ ఒక అభివృద్ధి దిశగా పయనించాలంటే ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలా. అక్కడ వనరులు ఏ విధంగా డెవలప్ చేయాలా, అక్కడ ఉన్నటువంటి సంపద ఏ విధంగా డెవలప్ చేయాలా, బయట నుంచి పెట్టుబడులు ఏ విధంగా రావాలో. పెట్టుబడులు వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగ అవకాశాలు వస్తే అక్కడ ఉన్నటువంటి డెవలప్ అయినటువంటి రెవెన్యూ అక్కడే ఖర్చు అవుతుంది. ఇలాంటి అనేకమైన ఒకదానికి ఒకటి ముడిపడి ఉంటుంది. ఉద్యోగ కల్పన లేదు, మీకు పెట్టుబడులు లేవు, నీకు అప్పులు తప్ప ఇంకా వేరేది ఏది లేదు. ఇంకోటి ఆరోగ్యం అంటావా, నాసిరకం మద్యం దాయిపించి ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నావు. ఏ విధంగా అక్కడ సంక్షేమం ఉంటుంది? సర్వనాశనం తప్ప సంక్షేమమే లేదు ఆంధ్రప్రదేశ్లో. ఈ విషయాన్ని ఆర్బీఐ కూడా గమనించింది. అన్ని వ్యవస్థలు అన్ని ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా గమనించాయి. ప్రపంచ బ్యాంక్ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి కన్నెత్తి చూసే పరిస్థితులు లేదు. అలాంటి అధోగతి పాలించాడు. మొత్తం యావత్ దేశంలో 24 రాష్ట్రాలలో అంత దరిద్రానికి దిగదాచినటువంటి రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్గా మార్చాడు. అంటే సంపద లేదు అనేటువంటి, సంపదని సృష్టించట్లేదు అనేటువంటి ఉద్దేశంతోనే ఆర్బీఐ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పు ఇవ్వడానికి వెనకాడుతోందా, లేదంటే అసలు అప్పుల రాష్ట్రంగా మారిపోతుంది, ఇప్పుడు అప్పిస్తే ఇంకా మనమైనా పెనుభారం పడేటువంటి
అవకాశం ఉంటుందని భావించి ఆర్బీఐ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చిందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కృష్ణ అప్పుల రాష్ట్రంగా మారిపోయింది, అదందరూ చూస్తున్నారు, ప్రజలు కూడా గమనించారు. మీకు అప్పులు తీసుకుంటారంటే మీకు ఒక 100 రూపాయల ఆదాయం వస్తున్నప్పుడు మీకు ఒక 80 రూపాయలు 50 రూపాయలు 80 రూపాయలు మ్యాక్సిమం అంటే 90 రూపాయలు అప్పు చేస్తారు గత్యంతరం లేని పరిస్థితుల్లో. నీకు ఆదాయం 100 రూపాయలు ఉంటే నువ్వు 2000 రూపాయలు అప్పు చేసి కూర్చుంటే నీకు ఆదాయానికి అప్పుకి ఏ విధంగా నువ్వు బ్యాలెన్స్ అవుతుంది? నీ జీవితాంతం అప్పు కట్టే పరిస్థితి లేదు అక్కడ. మళ్ళీ ఇచ్చేవాడు ఏ విధంగా అప్పిస్తాడు? నీకు ఇన్కమ్ జనరేషన్ లేకున్నప్పుడు, ఇన్కమ్ నీకు జనరేట్ కానప్పుడు నీకు ఏ విధంగా అప్పిస్తాడు? నీకు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించిన ఆస్తులు, ప్రజలకు సంపద మొత్తం నువ్వు మార్టిగేజ్ చేస్తున్నావు. కార్పొరేషన్ల ద్వారా ఈ కార్పొరేషన్ తోటి నెలకి ఇంత ఆదాయం వస్తుంది అని చెప్పి చూపించి ఆ కార్పొరేషన్ల పైన కూడా లోన్లు తెచ్చావు. ఈ కార్పొరేషన్స్లో కూడా నువ్వు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఏ అభివృద్ధి కొరకు కార్పొరేషన్స్ పెడతామో ఆ కార్పొరేషన్ అది సాకుగా చూపించి నువ్వు అప్పులు తెచ్చుకున్న తర్వాత ఆ కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడు ఉదాహరణకు నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ కానీ, రజక కార్పొరేషన్ కానివ్వండి, అనేక కుల సంఘాలకు 100 కార్పొరేషన్స్ పెట్టావు. పెట్టి ఆ కార్పొరేషన్స్ పైన నువ్వు లోన్ తీసుకొచ్చావు. మళ్ళీ ఆ కార్పొరేషన్కి ₹1 కూడా ఇవ్వలేదు కదా. ఆ కార్పొరేషన్కి ఒక చైర్మన్ ఇంకా బోడీ నామమాత్రానికి. అంటే ఆ కార్పొరేషన్కి ఎంతో కొంత ఫండింగ్ అయితే కేటాయిస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. రూపాయి ఫండింగ్ ఇవ్వలే. ఇప్పుడు నేను నాయ బ్రాహ్మణ సామాజిక వర్గ నాయకుని కాబట్టి నాకు తెలుసు కదా. ఓకే, నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ చేశారు, అక్కడ రూపాయి ఇచ్చింది లేదు. దానికి ఒక చైర్మన్ పెట్టాడు, వాడు ఒక బండి వేసుకొని తిరుగుతున్నాడు అంతే. జై జగన్ అని కూడా తిరుగుతున్నాడు అంతే తప్ప ఇంకేం లేదు అక్కడ. జగన్ తోటి ఏ కార్పొరేషన్కి ఏ సామాజిక వర్గానికి ఒరిగింది ఏమీ లేదు. కేవలం అందరినీ వాడుకుంటుండు. రేపు పుట్టబోయే బిడ్డ పైన కూడా అప్పు చేసే దాఖలా కార్యక్రమాలు చేస్తుండు. ఖచ్చితంగా రాష్ట్రం అధోగతి పట్టించింది. మొత్తం ఆర్థిక సంక్షోభంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక అవగాహన లేనటువంటి పరిస్థితి, అక్కడ అనుభవం లేమితోటి, ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీకి కానీ, ఒక ప్రభుత్వంలో పనిచేసి ఉంటే, ఒక ప్రభుత్వంలో ఒక మంత్రిగా చేసి ఉంటే కదా ఏ విధంగా ప్రభుత్వం కొనసాగుతుంది, ఏ విధంగా రాష్ట్రం యొక్క భవిష్యత్తు గురించి ఏ విధమైనటువంటి మనము సంస్కరణలు తీసుకురావాలనేది ఒక అనుభవంతో వస్తుంది. ఈయనకి ఏం అనుభవం ఉంది? ఈయనకు అనుభవం ఉంది కోడి కత్తి, కొడవళ్ళు, కత్తులు, గొడవలు ఇవే ఉన్నాయి. ఈ ఒక ఫ్యాక్షన్ చరిత్రతో వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఒక ఫ్యాక్షనిస్ట్గానే ఆలోచిస్తాడు. అదేవిధంగా ప్రజల్ని ఒక నియంత్రణగా పరిపాలించాడు. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై ఒక ప్రజల ప్రభుత్వంగా, ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఏ విధంగా ప్రజాప్రతినిధిగా పరిపాలించాలో ప్రజాప్రతినిధిగా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లేడు. ఒక నియంత్రణ పరిపాలన కొనసాగించాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.